సమర్థవంత నాయకుడైనటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. కాబట్టి ఈరోజు పాకిస్తాన్ అధ్యక్షుడైనటువంటి ఇమ్రాన్ ఖాన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఈరోజు ఎవరి పేరు చెప్తే ఇమ్రాన్ ఖాన్ మైండ్ బ్లాక్ అవుతుందో ఆయననే నరేంద్ర మోడీ ఈ దేశ ప్రధానమంత్రి కాబోతున్నాడు. మళ్ళీ ఎవరి పేరు చెప్తే ప్రపంచంలో ఉన్నటువంటి ఉగ్రవాదుల గుండెల్లో రైళ్లు పరుగెడతాయో ఆయననే నరేంద్ర మోడీ ఈ దేశానికి మళ్ళీ ప్రధానమంత్రి కాబోతున్నాడు. ఎవరి పేరు చెప్తే అవినీతి పరులు భారతదేశం వల్లి ఇతర దేశాలలో పారిపోతున్నారో ఆయననే ఈ దేశ ప్రధానమంత్రిగా మళ్ళీ నరేంద్ర మోడీ గారు కాబోతున్నారు. కాబట్టి మీరందరినీ కోరుతా ఉన్నాను, నరేంద్ర మోడీ గారిని మళ్ళీ ప్రధానమంత్రి చేయాల్సిన అవసరం ఉంది. ఆయన ప్రధానమంత్రి చేయాలంటే తెలంగాణ రాష్ట్రంలో వేదిక మీద మేము నలుగురం ఉన్నాం. ఇప్పుడు డైరెక్ట్గా తెలంగాణ ప్రజలు ప్రధానమంత్రి పదవికి ఓటేసే అవకాశం లేదు. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలంటే ఆయన టర్మ్ మరో 5 years ఎక్స్టెన్షన్ రావాలంటే దాన్ని ఎండార్స్మెంట్ చేయాలంటే ఇక్కడ మరి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి చేయడం కోసం సికింద్రాబాద్ లోకసభ నియోజకవర్గం నుంచి పార్టీ ఆదేశం ప్రకారం నేను పోటీ చేస్తా ఉన్నాను. నాకు పూర్తి విశ్వాసం ఉంది. సికింద్రాబాద్ నియోజకవర్గం ఇది ఒక రాష్ట్ర రాజధాని. ఈ సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి నన్ను ఆశీర్వదించి ఎంపీగా గెలిపిస్తే తప్పకుండా సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో పనిచేస్తానని చెప్పి